రైతుల యువత రైతులు అదే రకంగా అన్ని వర్గాల పీకలు నొక్కుతున్నారు. మీ యొక్క నిరంకుశ నిర్బంధకాండ అయినటువంటి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ నలిగిపోతున్నారని చెబితే ఈరోజు కొత్త సంవత్సరంలో మనందరం చూస్తే ఒక పక్కన పండుగ చేసుకోవాలని చెప్పి రోడ్ల మీదకి ప్రజలు రావడం లేదు. ఈరోజు అంగన్వాడీ ఆశా వర్కర్లు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఇంతకంటే దయనీయమైనటువంటి చెత్తకు పన్నేసే ఈ చెత్త ప్రభుత్వం. మీరు ఈరోజు పారిశుధ్య కార్మికులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎవరు వచ్చినా రాకపోయినా ప్రాణాలకు సైతం తెగించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ పారిశుధ్య కార్మికులు కానీ ఆ రోజు వచ్చి పని చేశారు. మనందరి ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి ఆ రోజు. మర్చిపోయారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఆ రోజు, దాన్ని మర్చిపోయినారు. ఇది మేము చెప్పింది కాదు, మీరు చెప్పిన మాటలు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాం ఈరోజు. మరి అదేవిధంగా వేతనాల విషయాన్ని ఇంతకుముందు సోదరులు చెప్పిన విధంగా 26,000 రూపాయలంటే పక్క రాష్ట్రం కంటే అంగన్వాడీలకు ఏం చెప్పారు, 1,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఇక్కడ కూడా మా మున్సిపల్ కార్మికులు ముద్దుల మీద ముద్దులు పెట్టి ఈరోజు గుద్దుల మీద గుద్దులు గుద్దుతున్నారు. ఇంకో పక్కన చూస్తేనేమో అసలు ఎంత దారుణం అంటే ఏదైతే వీరికి ఉన్నటువంటి ఆర్థిక వేతనాలను కానీ ఆర్థిక పరిపుష్టతను చూపించి ఒక్క సంక్షేమ పథకానికి కూడా అర్హులు కాకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులు చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం మీది కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఈరోజు. మరి ఇన్ని రకాలుగా అన్ని విషయాలు కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు సహేతుకమైనటువంటి డిమాండ్లు, వాళ్ళ కష్టాలకు సంబంధించినంత వరకు వారి యొక్క విషయాలను చర్చించాలంటే ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గెలిపించి పీఠం ఎక్కించిన తర్వాత మీకు ఈరోజు టైం లేదంట. నిన్న మంత్రి గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. మరి ఆయన అంటాడు విఫలమైన చర్చలు అని చెప్పి. ఎందుకు విఫలమవుతున్నాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించడానికి, అక్రమ కేసులు వాదించడానికి కేంద్రానికి కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు మాత్రం వెచ్చిస్తున్నారు, ప్రభుత్వం డబ్బులు. నీ విలాసాల కోసం 500 కోట్లతో విశాఖపట్నంలో ఈరోజు మా రాయలసీమకు కూడా మోసం చేసి రాయలసీమకు న్యాయ రాజధాని అని చెప్పి అదే రకంగా విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలతో ఈరోజు నువ్వు భవంతులు కట్టుకుంటున్నావు. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ మున్సిపల్ కార్మికులు కానీ, పేదలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. వేతనాల గురించి మాట్లాడమంటే పలికే స్థితిలో లేవు నీవంటే ఈరోజు ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరూ ఒకటే నినాదం ఏమిరా అంటే హలో ఏపీ అంటే బాయ్ బాయ్ వైసీపీ అని ఒకరు, సైకో పోవాలా సైకిల్ రావాలని ఒకరు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటే ఒకటి. ఎందుకంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. గద్దె దిగితే తప్ప మనందరికీ ఈ రకమైనటువంటి ఏ ఇబ్బందులు ఉండవు. మిమ్మల్ని ఏ రోజైతే ఆ రోజు ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు గద్దెనెక్కించారో మీరు అనుకుంటున్నారు నేను బటన్ నొక్కినా అని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేన్ని నొక్కాలో దాన్ని నొక్కి నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారు. అదేవిధంగా మేము కూడా ఈరోజు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మన సమస్యలు కూడా తీసుకెళ్లడం జరిగింది కూడా. ఇక్కడ ఈరోజు నేను రాక కూడా మీ అందరికీ ఏదైతే సిఐటియు కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు మీకు మద్దతు తెలిపేటువంటి ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏదైతే మీరు పెట్టిన డిమాండ్లన్నీ కూడా మా పార్టీ దృష్టికి, మా అధినేత దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూస్తామని మరొక్కసారి మీ అందరు కూడా సంఘీభావం తెలుపుతూ, మొద్దు నిద్రపోతూ నటిస్తున్నటువంటి చెవులు ఉండి కూడా వినపడని చెవిటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వినిపించే విధంగా మనం చేస్తున్న పోరాటం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ఇంకా 100 రోజులు, ఎందుకంటే సిద్ధమైపోయినారు ప్రజలందరూ. మీ వ్యవహారము మీ సంగతి ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని బెదిరించినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఈరోజు రోడ్లెక్కి మాట్లాడుతున్నారంటే ఇది 4.5 సంవత్సరాల ఆవేదన. నమ్మారు, ఒక్క అవకాశం అన్నారు, ఇచ్చారు, ఇంకా రెండో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు కానీ మున్సిపల్ కార్మికుల యొక్క డిమాండ్లని
వెంటనే పరిష్కరించకపోతే ఖచ్చితంగా మీకు రాజకీయ సమాధి తప్పదని తెలియజేస్తున్నా.